కరీంనగర్ అంటేనే బండి సంజయ్ అన్న కంచుకోటగా చెప్తుంటారు. అలాంటిది ఇక్కడ 66 కార్పొరేషన్లో ఎన్ని గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఎట్లా రెస్పాన్స్ వస్తుంది మిగతా అన్ని డివిజన్లలో కూడా? కరీంనగర్లో కంచుకోట ఎగరబోతుంది, కాషాయంతో జెండా ఎగరేయబోతుంది. ఇప్పుడు ఉన్న 66 డివిజన్లో 40 సీట్లు బీజేపీ కైవసం చేసుకునే ఆలోచనలో ఉన్నది. మంచి స్పందన ఉన్నది. అందరి ఆదరాభిమానాలు అన్నిట్లలో ఉన్నాయి. మ్యాక్సిమం కార్పొరేషన్ పరిధిలో ఉన్న జెండా మాత్రం కాషాయం జెండా ఎగరేయడం ఖాయం. ప్రజలు కూడా ఇంతమంది భారీ ఎత్తున తరలి వచ్చారు. సాధారణ ఎన్నికల్లో కనుక వచ్చినట్టుగా ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది పబ్లిక్ గ్యాదర్ అవుతుంది? మా గ్యాదర్ మా అభిమానం కొద్దీ ప్రజలు వచ్చారు. మా ప్రేమ, మేము నిలబడ్డ అభ్యర్థుల మాకు వెనక మాకు భుజం తట్టి మా వెంబడి రావడం జరిగింది. బండి సంజయ్ అన్నను మేము ఓటేసి గెలిపించినాము ఎంపీగా. ఇప్పుడు మన సాధినేని లావణ్య మునిందర్ను 3వ డివిజన్ అభ్యర్థిగా గెలిపిస్తాం. కార్పొరేటర్గా విజయవంతంగా మా ప్రతి ఓటు బీజేపీకే. ప్రతిసారి మేము బీజేపీకే వేసి చాలా మద్దతు ఇచ్చి గెలిపించాలని ముందుకు వచ్చినాం అభిమానం కొద్ది. అన్ని డివిజన్లలో బీజేపీ పువ్వే, బీజేపీ చాలా ముందున్నది. అంతా బీజేపీ అభిమానం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లుంది ఇక్కడ హవా? అంతా చాలా బాగుంది. బీజేపీ మాది. బీజేపీని గెలిపించుకొని మంచిగా ఉండాలని అనుకుంటున్నాము. అందరిది బీజేపీకే. కంపల్సరీ భారీ మెజారిటీ తోటి 3వ డివిజన్లో కమలం పువ్వు గెలుస్తుంది. మేము మళ్ళీ భారీ విజయోత్సవాలు కంపల్సరీ వేస్తాం. సంజయ్ అన్న దగ్గరికి వస్తాం మేము. కంపల్సరీ అన్ని డివిజన్లో పువ్వే వస్తుంది, ఎక్కడికి పోదు. అభివృద్ధి ఉన్నది, జరుగుతున్నది. మన కరీంనగర్లో మొత్తం అభివృద్ధి బీజేపీతో జరుగుతున్నది కాబట్టి, మన సంజయ్ అన్న ఏపిస్తున్నాడు కాబట్టి జరుగుతుంది. మనకు రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది. బండి సంజయ్తో అభివృద్ధి చాలా ఉంది. ఇప్పుడు మునిందర్ సాధినే లావణ్య కూడా వస్తే అభివృద్ధి మంచిగా జరుగుతుందని అభిమానం కొద్దీ అన్ని కార్పొరేటర్ అన్ని డివిజన్లలో మన కమలం పువ్వే గెలుస్తుంది.